Welcome, sir. Ravi. కాలేజ్ ఏవిని మళ్ళొకసారి ప్లే చేద్దాము. ఒకసారి ఏవి ప్లే చేయాలని క్వశ్చన్స్ ఉన్నామా? Lighting lamp, please stand up all of you. Lighting lamp. Completed degree and they are getting training from the Jacnics company for the next 3 months. So ఎవరైతే ఈ 3 months లో ఇంటర్న్షిప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి వాళ్ళకి వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు ఇంతకుముందే ప్లేస్. కృష్ణ అంటే నేను నల్గొండ డిస్ట్రిక్ట్. నేను 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యి తర్వాత 2020లో ఇన్స్పెక్టర్గా ప్రమోట్ అయ్యి ప్రజెంట్ మీ సిరిసిల్ల టౌన్లో అందరు సిరిసిల్ల వాళ్ళే ఉన్నారా? బయట నుంచి ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారా? ప్రజెంట్ మీకు 1 year నుంచి ఇక్కడ నేను ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ కమింగ్ టు మై సెల్ఫ్, నేను నల్గొండ టౌన్ బ్యాక్గ్రౌండ్ నుంచి బీఎస్సీ కంప్యూటర్స్ మీలాగా ఒక సాధారణమైన డిగ్రీ చేతిలో పట్టుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత బీఎస్సీ కంప్యూటర్స్ అంటే అప్పుడే మా బ్యాచ్ నుంచే ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్గా 2000 నుంచి 2001 నుంచి 2004 వరకు నా డిగ్రీ కంప్లీట్ అయింది. తర్వాత నేను బెంగళూరులో ఒక 1 year సాఫ్ట్వేర్లో కూడా వర్క్ చేశాను మైండ్రీ కంపెనీలో. సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోచింగ్ తీసుకున్న తర్వాత మైండ్రీ కంపెనీ అంటే ఆల్మోస్ట్ ఎంఎన్సీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంఎన్సీ కంపెనీ. దాంట్లో జాయిన్ అయ్యి ఒక 1 year చేసిన తర్వాత మెయిన్ అంటే ఇక్కడ నేను బీఎడ్ కంప్లీట్ చేసి అక్కడికి వెళ్ళాను. డిఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత అక్కడికి పోవడం జరిగింది. డిఎస్సి రావడం వల్ల బ్యాక్ వచ్చాను. నేను 2006లో నేను గవర్నమెంట్ టీచర్గా సెలెక్ట్ అయిన తర్వాత ఎంఎన్సీ ప్రైవేట్ జాబ్ పెట్టుకొని మళ్ళీ సర్వీస్ ఇండస్ట్రీ, ఎందుకంటే బేసిక్గా మా ఫాదర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్. సర్వీస్ మోటోతోని ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్లో ఉండాలనే ఇంటెన్షన్తోనే నేను మొదటి నుంచి చదువుకున్నాను. అదే ఇంటెన్షన్తో గవర్నమెంట్ సర్వీస్లోకి ఎంటర్ అయినా. ఒక 2.5 years గవర్నమెంట్ టీచర్గా సర్వీస్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఎందుకు అందులో అంత ఛాలెంజింగ్గా అనిపించలేదు. అది రొటీన్గా కొంచెం నాకు ఎందుకు సెట్ కాదనిపించింది. నా వే ఆఫ్ స్టైల్కి, నా మెంటాలిటీగా సెట్ కాదని చెప్పేసి మళ్ళీ నేను గ్రూప్ 1, గ్రూప్ 2 సైమల్టేనియస్గా ప్రిపేర్ అవుతున్న టైంలో ఎస్ఐ నోటిఫికేషన్ పడింది. కొంత డిఫరెంట్గా ట్రై చేయాలనే ఉద్దేశంతో ఈ సర్వీస్లోకి వచ్చాను నేను. బిఫోర్ దిస్ దీంతో రాకముందు కూడా నాకు వేరియస్ సర్వీసెస్లో అంటే డిఫరెంట్ 3 సర్వీసెస్, అదర్ గవర్నమెంట్ సర్వీసెస్ కూడా సెలెక్ట్ అయ్యాను.
దిస్ ఇస్ మై 5th జాబ్ యాక్చువల్. ఫైనల్గా టైం దొరకడం లేకపోతే దీంట్లో ఉన్న ఇంట్రెస్ట్ సర్వీస్ మోడల్ ఫైనల్గా ఈ జాబ్కి నేను ఫిక్స్ అయిపోయాను. దీంతో ఫిక్స్ అయినా దీంట్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి జాబ్ అటెండ్స్ కానీ ఎలాంటివి కానీ చేయలేదు. అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్తో నిరంతరం పబ్లిక్తో కలిసి ఉండే జాబ్ కాబట్టి నాకు ఎక్కడ బోర్ అనిపించలేదు. ఎవ్రీడే ఒక డిఫరెంట్ ఛాలెంజెస్తో జాబ్ ఉంటుంది కాబట్టి చాలా మంచిగా అనిపించింది. నేను ఎందులో ఫిక్స్ అప్ అయిపోయి ఉన్నాను. ఇప్పుడు డిగ్రీ చదువుకునే రోజుల్లో వాస్తవానికి నేను కూడా మీలాగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్నే. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు అందరూ అనుకున్నారు వీళ్ళు దేనికి పనికారు కూడా పోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతో కూర్చోవడం, లెక్చరర్స్ మీద కామెంట్ చేయడం, కాలేజీకి ఒక రోజు వస్తే 4-5 రోజులు ఎక్కువ తిరగడం అట్లా చేసేదాన్ని. ఎప్పుడైతే సీరియస్గా ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఒక సర్టెన్ స్టేజ్లో ప్రతి ఒక్కరికి ఒక మార్పు వచ్చే టైం వస్తుందని చెప్తారు. బహుశా నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్లో వచ్చిందని నేను అనుకుంటాను. డిగ్రీ ఫైనల్ ఇయర్లో లాస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒక 30 days బిఫోర్, 30 days ముందు సెల్ఫ్ రియలైజేషన్ అంటుంది. అది ఏ రకంగా కలిగింది, ఎట్లా మోటివేట్ అయిందంటే మనంతా ఎగ్జాంపుల్స్ ఎక్కడో బయట మోటివేట్ చేసే పర్సన్స్ గొప్ప వాళ్ళు అయ్యాల్సిన అవసరం లేదు. మన కుటుంబ సభ్యులు అయ్యవచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు అయ్యవచ్చు. మన అబ్జర్వేషన్ అంటే మనం గమనించాలి నిజంగా వాళ్ళు ఎంత మోటివేట్, వాళ్ళు ఎంత డెడికేటెడ్ వాళ్ళు పైకి వచ్చింటారు. అట్లా నా చుట్టుపక్కల కొంతమందిని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు చేసిన డెడికేషన్, వాళ్ళ లైఫ్లో చేసిన పోరాటం, అంటే చివరి ఛాన్స్ కోసం వాళ్ళు పోరాడి గెలిచిన సందర్భాలు చూసినాయి. అక్కడ దాకా మనం ఎందుకు పోవాలి, మొదటి ఛాన్స్ని మనం ఎందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో డిగ్రీ ఎట్ ఏ టైం నాకు బ్యాక్లాగ్స్ 2 ఉంటే 6 subjects ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. 8 subjects కలిపి నేను ఫైనల్ ఇయర్లో 68% పాస్ అయ్యాను. అప్పుడు నాకు 60% లేదు, 50%, 55% ఉన్నాయి. ఓన్లీ 30 days ఆఫ్ ప్రిపరేషన్ ఐ గాట్ 68%. డిస్టింక్షన్ దగ్గరలో ఉంటాయి. తర్వాత బిఎస్సీ కంప్యూటర్స్ చదవడం వల్ల నాకు బిఎడ్ ఎంట్రన్స్ రాయడానికి చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే బాటనీ, జువాలజీ సబ్జెక్ట్స్ ఉన్నారు డిగ్రీలో. జస్ట్ 75 days. 75 daysలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఉన్న బాటనీ, జువాలజీ సబ్జెక్ట్స్ మొత్తం చదివితే అవుట్ ఆఫ్ 100 మార్క్స్ వచ్చాను నాకు. నేను ఆ సబ్జెక్ట్ కాదు, నాకు సంబంధం లేదు. నేను మైక్రోబయాలజీ చదువుకున్నాను, మైక్రోబయాలజీ కంప్యూటర్ అప్లికేషన్ చదువుకున్నాను. బాటనీ, జువాలజీ సబ్జెక్ట్స్ ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ 3 సంవత్సరాలు చదువుకున్న సబ్జెక్ట్ని నేను జస్ట్ 75 days చదువుకొని 70% స్కోర్ చేయడం జరిగింది. నేను కంప్లీట్ తెలుగు మీడియంలో చదివినప్పటికీ మళ్ళీ డిగ్రీ కంప్యూటర్స్ వల్ల ఇంగ్లీష్ మీడియం కూడా చేయాల్సి వచ్చింది. ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ ఎక్కడ కూడా తక్కువ మార్కులు చెందాలి, మంచి స్కోర్ చేసిన అదే ఇంట్రెస్ట్తో తర్వాత గోగల్ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేశాను. నేను ఎంఏ తర్వాత బిఎస్సీ బిఎడ్ చెప్పినట్టు టీచర్గా సెలెక్ట్ చేసిన ఉద్దేశంగా ఇక్కడ అంటే జస్ట్ ఏది చెప్పడానికి నేను ఉద్దేశం ఏంటంటే నేను చదువుకున్న స్కూల్ బహుశా మీరంతా గవర్నమెంట్ స్కూల్లో చదివారు మేడం. గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఉండొచ్చు, ప్రైవేట్ స్కూల్లో చదివిన ఉండొచ్చు. నేను చదివింది ప్రైవేట్ స్కూల్ అయినప్పటికీ గల్లీ స్కూల్ అంటాం కదా, అంతా గల్లీ స్కూల్. ఐఎమ్ ద ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ మై స్కూల్. నాకంటే 5 క్లాసులు ముందు పాస్ అవుట్ అయ్యారు, 10th క్లాస్ పాస్ అయ్యారు. స్ట్రైట్ ఫార్వర్డ్గా గ్రాడ్యుయేషన్ వరకు కంప్లీట్ చేసిన ఏకైక స్టూడెంట్ నేనే మా స్కూల్ నుంచి. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని తర్వాత బ్యాచ్లర్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ కంటిన్యూ పాస్ అయిన వాళ్ళు ఒకరు లేకుండా. అంటే అప్పుడు మోటివేషన్ దానికి కారణం మా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యవచ్చు, మా బ్రదర్ అయ్యవచ్చు, మా ఫాదర్ అయ్యవచ్చు, లేకపోతే నా చుట్టుపక్కల చిన్న చిన్న సక్సెస్గా అయ్యవచ్చు వాళ్ళ స్టోరీస్. అట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మనం కూడా ఎందుకు చేయొద్దు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ స్థాయిలో మీ దగ్గరికి వచ్చి మీ ముందు నిలబడి మాట్లాడాలి స్థాయికి వచ్చినా నేను అనుకుంటున్నాను. లేకపోతే స్థాయి కాకపోవచ్చు, బట్ నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ దాకా రావడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. ఈ స్థాయి కూడా పొందడానికి కూడా చాలా కష్టమైన రోజు లేదు. మీరంతా కూడా రేపు సక్సెస్ అంటే ఏం లేదు, మీరు అక్కడ కూర్చుంటే ఇక్కడ కూర్చొని మాట్లాడితే అది సక్సెస్. మీ లైఫ్లో జర్నీలో మీరు ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేయడం అంటే మీ 3 years ఆఫ్ సబ్జెక్ట్స్ నేను అనుకుంటున్నాను 360 days 365 daysలో మీరు 300 days ఎంజాయ్ చేసిన నష్టం లేదు. బట్ 65 days డెడికేటెడ్గా మీరు చదివితే సెల్ఫ్ ప్రాసెస్ కూడా చేయొచ్చు. ఎక్కువ కూడా అవసరం లేదు. 360 రోజులు చదవమని ఎక్కువ చెప్పాలి అవసరం కూడా లేదు. ఎక్కువ నీ అంతగా నువ్వు ఒక 65 days అనుకోని చదివితే ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాయి. పాస్ కావాలనే ఆలోచన మర్చిపోండి. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ కావాలి, ఎంత పర్సెంటేజ్ అట్లా ఆలోచించండి. నేను పాస్ కావాలి, నేను మార్కులు తెచ్చుకోవాలి,
నువ్వు ఎక్కడ అనుకుంటే అక్కడ నువ్వు జంప్ చేసేటప్పుడు ఒక లైన్ 10 మీటర్ల దూరం ఇస్తే అక్కడికి వెళ్తావు. ఇంకొకటి నువ్వు టార్గెట్ 15 పెట్టుకుంటే 10 ఈజీగా క్రాస్ చేస్తావు, 12 13 పోతుంది. కాబట్టి మీ ఎక్కువ టార్గెట్ కూడా ఏం కూడా పెద్దదిగా ఉండాలి. దాన్ని డివిజన్ చేసుకోవాలి, చిన్న చిన్న భాగాలు చేసుకోవాలి. ఇంకొకటి ఏదైనా ఒక సబ్జెక్ట్లో అచీవ్ చేయాలనుకుంటున్నప్పుడు దానికి సంబంధించి ఏమేమి చేయాలో చిన్న చిన్న ప్రాక్టీస్ లాగా చేసుకొని ముందుకు పోతే బాగుంటుంది. సక్సెస్ అంటే కంటిన్యూ పర్సువేషన్ ఉండాలి. ఇది నేను చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలనుకున్నాను, గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ చేయాలనుకున్నాను. దానికి ఏదైతే అవసరమో ఆ స్కిల్స్ నాకు ఉన్నాయా లేవా, ఫస్ట్ ఆ స్కిల్స్ నాకు ఉంటే ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉందా లేదా. ఈ రెండు మనకి మనమే, బయట వాళ్ళు ఎవరు మనం టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, బయట వాళ్ళ దగ్గర మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నీకు తెలియాలి నీలో ఉన్న శక్తి ఏంటి, నీ ఇన్నర్ ఎబిలిటీస్ ఏంటి, నీకున్న కెపాసిటీ ఏంటి, నీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి. ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే అందులో ఒక 100 పోస్టులే ఉండొచ్చు. నేను 100 పోస్టులు ఉంటే నీకు ఎట్లా ప్రిపేర్ కావాలి ఎగ్జామ్కి, ఆ 100లో నాకు ఒక ఉద్యోగం ఉంది, అది నాదే అన్నట్టు ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా నీకు ఉద్యోగం వస్తుంది. అంతేగాని ఈ రిజర్వేషన్ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి, ఓసీ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ డివైడ్ చేసి 25 ఉన్నాయి, ఇక ఈ ఉద్యోగానికి నాకే వస్తుంది, నేను ఇక్కడ చేస్తా అని చెప్పేసి ఆలోచిస్తే నువ్వు అక్కడే ఆగిపోతుంది. నీకు 100% ఛాన్స్ ఉంటుంది. నువ్వు చేసే ఎబిలిటీ అంటే నువ్వు చేసే ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. అక్కడ ఎంత ఎఫర్ట్స్ చేస్తే అంత హ్యాపీగా నువ్వు ముందుకు పోతావు. చాలామంది మనకు ఒకరు చూసుకోరని చెప్పేసి లేకపోతే అట్లాంటి బిహేవియర్ పనిచేసుకొని ఎవరు చూసినా చూడకపోయినా మీ యొక్క బిహేవియర్ అనేది మీకు మీరే ఆన్సరబుల్. ఎవరికి ఆన్సరబుల్ కాదు. లైఫ్లో సక్సెస్ అయినా మీకు మీరే అకౌంటబుల్, ఫెయిల్యూర్ అయినా మీకు మీరే అకౌంటబుల్. మన తల్లిదండ్రులు చిన్న స్థాయిలో మనం చిన్న పనులు చేసుకుంటూ ఎంతో శ్రమపరిచి కాలేజీలకు పంపిస్తున్నారు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ మీరంతా అదృష్టం అవుతుంది. మా అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఆ ఫీజు కట్టాలంటే దాంట్లో ఉన్నటువంటి బాధలేంటి ఆ విషయాలు. నా ఎడ్యుకేషన్ డిగ్రీ అయిన వాడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. 2004లో అయిపోయింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. ఆ తర్వాత చదువుకున్న వాళ్ళంతా కూడా ఫ్రీగా చదువుకున్నారు, డబ్బులు చదువుకున్నారు. అప్పుడు ఫీజు కట్టాలంటే చాలా స్ట్రగుల్ ఉంటే చాలా ఇబ్బంది పడేటోళ్ళు పిల్లలు కూడా అందరూ కూడా. మీకు అందరికీ అది లేదు కాబట్టి మీరందరూ కూడా మీ కెరియర్ గోల్స్ని ఫిక్సప్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీ అచీవ్మెంట్స్ని చేసుకోండి. దాంట్లో భాగంగా మీకు ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినట్టు కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, కో కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఏదైనా సరే 100% మీ జాయినెస్ కానీ లేకపోతే మీ హ్యాపీనెస్ కానీ ఎక్కడే ఫిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చదువుకోవాలంటే ఇవన్నీ చదువుకోవాలి, సినిమాలు చూడొద్దు, లేకపోతే టీవీ చూడొద్దు, నథింగ్ డూయింగ్ అంటే అన్నీ చేయొచ్చు, అన్నీ చేసుకుంటూ కూడా చదవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేను అందుకే చెప్తాను 300 days మీరు ఎట్లా ఉండాలంటే అక్కడ ఉండదు. కానీ లాస్ట్ 65 days ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ప్రాపర్ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే, చేస్తారా? ఇప్పుడు మీరు చదివే కాలేజీకి ఏమైనా పేరు వస్తుందా ఏమా బాబు? ఫోన్ చూస్తున్నాను, ఫోన్లో సోషల్ మీడియాలో లేకపోతే టెక్నాలజీని నేను బ్లేమ్ చేయట్లేదు. దాన్ని చిన్న మాట్లాడదు ఇంకా మాట్లాడొచ్చి సోషల్ మీడియా గురించి అంటే పోలీస్ ఆఫీసర్గా నేను చెప్పాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటంటే సెక్యూరిటీ లాక్ అంటే మీ ప్రొఫైల్ లాక్ చేసి పెట్టుకోవద్దు. తప్పేం లేదు సోషల్ మీడియా వాడడంలో కానీ లేకపోతే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి మనకి. బట్ దాంట్లో లీనమైపోకుండా బలహీనమైపోకుండా లీనమైపోకుండా ఉంటుంది. దాన్ని ఎంత వాడాలో ఎంతవరకు అవసరం శృతిపించకుండా వాడండి. మీరు అమ్మాయిలు ఎస్పెషల్లీ మీ ప్రొఫైల్ పిక్స్, మీ ఫ్యామిలీ ఫోటోస్, మీ ఇల్లు మీ అన్నీ పెడతారు. వాడు వచ్చి ఇట్లా వేధిస్తున్నాడు అంటే వాడు ఎవడో దాకా తెలియదు, దాని బట్టి ఎట్లా పడుతుందో తెలియదు అంటే మీ ఇన్ఫర్మేషన్ అంతా ఆన్లైన్లో పెట్టాం. ఇంకా నాకేం చెప్తాడు. సో మీ ప్రొఫైల్ లాక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళ నుంచి అంటే 100% మీకు తెలిసిన వాళ్ళ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే మాత్రమే ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయండి. ఎవరో తెలియని ఫ్రెండ్కి ఫ్రెండ్, మ్యూచువల్ ఫ్రెండ్, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ఫ్రెండ్స్ని యాక్సెప్ట్ చేయకండి. సమస్యలు ఫోన్ చేసుకుంటాడు. సమస్యలు ఇన్వైట్ చేసేది ఎవరు? మనమే. మనమే సమస్యలు ఇన్వైట్ చేస్తాం, తర్వాత అందరూ కూర్చోబోతుంది. కాబట్టి సోషల్ మీడియాను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫేస్బుక్ ఇప్పుడు వాట్సాప్లో స్టేటస్ పెడతారు. వాట్సాప్ స్టేటస్ బర్త్డేలు ఇంట్లో ప్రతి ఫంక్షన్కి ఒకటి టెన్షన్గా పెట్టేస్తారు. ఫస్ట్ స్టేటస్ పెట్టేనే ఇంకా మిగిలిన పనులు అన్నట్టు రెడీ అయ్యాలి, ఫోటో తీయాలి, దాంట్లో స్టేటస్ పెట్టాలి, దాన్ని బట్టి యాడ్ చేయాలి. ఇలా బర్త్డే లేకపోతే యానివర్సరీ ఏది ఉంటుంది ఇంట్లో ఫంక్షన్ ఏది ఉంటాయంటే అట్లా అప్డేట్ చేస్తారు. ఆ
అవన్నీ సీరియస్గా మనం ఫాలో అయ్యేటప్పుడు ఓల్డేజ్ చేసినట్టే మనం ఫిజికల్గా ఒక మనిషి ఫాలో కావాలి, మన గురించి తెలుసుకోవాలంటే మన గురించి వెరిఫై చేయాలంటే ఒక మనిషి మన వెంట ఉంటేనే పాసిబుల్ అయ్యేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఆన్లైన్లో అందరూ కూడా మనం వాచ్ చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం ఈరోజు ఏం తిన్నాం, ఈరోజు ఎక్కడ ఉన్నాం, టెంపుల్ పోయినామా, లేకపోతే బజార్ పోయినామా, షాపింగ్ పోయినామా, ఏం పోతున్నాం, ప్రతిదీ అప్లోడ్. కొంతమంది ఫేస్బుక్, కొంతమంది ఇన్స్టాగ్రామ్, కొంతమంది వాట్సాప్, స్నాప్, కొంతమంది అట్లాంటి చెప్పడం లేదు. ఆ పర్పస్ లేదు. ఓకే, ఇలాంటి ఇన్విజిబుల్ యాప్స్, స్నాప్స్ ఎక్స్ట్రీమ్ స్టేజ్. అది మీకు వాటిలోకి మీరు వెళ్ళదు. అక్కడ దాకా పోయారంటే మీకు జీవితం సగం నాశనం అయిపోయిందంటే, జీవితం సగం అయిపోయిందంటే మళ్ళీ ఎక్కడ ఉన్నారో అక్కడ ఉంటారు. కాబట్టి అదంతా అవసరం లేదు. ఇంకా మీరందరూ కూడా చాలా జీవితంలో గొప్ప అయితే కాము అయ్యి పక్కన పెడితే క్లాస్లో ఒక 50 మంది స్టూడెంట్స్ ఉంటే 50 మంది అయితే ఫస్ట్ ర్యాంక్ కాలేదు. కానీ ఒక 50 మంది ఉంటే 50 మంది మాత్రం గుడ్ సిటీ చేసి మాత్రం కాగలుగుతారు నా ఉద్దేశం. కాబట్టి అట్లీస్ట్ అండ్ చిన్న బిహార్ ఒక స్టోరీ ఏంటంటే, ఒక హిల్ లాక్ లేదు లొకేషన్లో మన హౌస్ ఉంటుంది. దానికి ఆనుకొని ఎట్ సైడ్ ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ దూరంలో ఒక టౌన్ ఉంటుంది. టౌన్ ఉంటుంది కానీ ఆ గుట్టల నుంచి చుట్టూ తిరిగిపోతే ఒక 60 కిలోమీటర్స్ వాళ్ళ విలేజ్. డైరెక్ట్ రూట్ ఎక్కడ లేదు ఆ విలేజ్. దాంతో ఏ మెడికల్ ఫెసిలిటీస్ లేకుండా అక్కడి నుంచి మనిషిని పోవాలన్నా రావాలన్నా మినిమం ఒక 3 to 4 hours ట్రావెల్ చేసి గుట్టల నుంచి మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఏమైనా ఎమర్జెన్సీ అటెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆయన కూడా లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వాళ్ళ వైఫ్ కూడా సీరియస్ ఇల్నెస్ వచ్చినప్పుడు ఆమె హాస్పిటల్ తీసుకునేటప్పుడు ఆమె చనిపోతే ఆ విషయ ప్రయాణం చాలా డౌన్ఫాల్ అవుతాడు, చాలా అంటే కింది పడిపోతాడు, మానసికంగా కూలిపోతాడు. బట్ దాంట్లో నుంచి కూడా ఒక ఆలోచన ఏంటంటే, ఇది ఎందుకు జరిగింది, ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటి, మనుషులు ఎందుకు చనిపోతున్నాడు ఆలోచనతో సోషల్ కాజ్తో ఆయన అక్కడే చేయిస్తాడంటే, ఆయన దగ్గర ఏం మిషనరీ లేదు, డబ్బు లేదు, ఏం లేదు. ఆయన దగ్గర ఒక చిన్న సుత్తి ఊరి తీసుకొని బయలుదేరాడు. ఊరి నుంచి బయలుదేరి ఆ ఊరు నుంచి టౌన్ కలిపేటట్టు ఒక కొండను తొలవాలి, ఒక బాట కొండను తొలవాలి. ఆ తొలిచే పని స్టార్ట్ చేస్తే అందరూ స్టార్టింగ్ వీడియో పిచ్చోడు దీంతో ఏమవుతుంది, ఒక్కడ ఏం కాల్సిందంటే 22 సంవత్సరాలు కంటిన్యూగా కష్టపడి ఆ గుండెని వచ్చి ఒక 110 మీటర్ల రోడ్ వేస్తాడు. ఒక 110 మీటర్ల రోడ్ వేయడం వల్ల ఆ ఊరికి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గుతుంది టౌన్కి. ఇప్పుడు స్టిల్ ఆ విలేజ్లో అదే రోడ్డు అక్కడి నుంచే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే పాస్ అవ్వడానికి వాడుతున్నారు. అంటే ఒక మనిషి అనుకుంటే అంత సాధించినప్పుడు మీరు కూడా చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను. మన లోపల ఉన్న ఎబిలిటీస్, మన లోపల ఉన్నటువంటి వాటిని ఫస్ట్ మనం నమ్మాలి. ఆయన నమ్మింది కాబట్టి అది సాధ్యమైంది. మనల్ని మనం నమ్మకపోతే అది సాధ్యమా అవుతుందా? కాబట్టి నెవర్ గివ్ అప్, ఎప్పుడు కూడా వదిలేదు ఒక విషయాన్ని. ఖచ్చితంగా మీరు అనుకున్నది ఫస్ట్ మీరు నమ్మాలి. మీరు నమ్మితే మిమ్మల్ని చూసి 10 మంది నమ్ముతారు, వీడు సాధిస్తాడు, వీడు చేస్తాడు అని చెప్పేసి ఖచ్చితంగా నమ్ముతారు. ఎక్కడ సినిమా డైలాగ్ ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ కానీ కాకుండా మీకు వచ్చింది ఏదైనా సరే. ఇక్కడ మీరు చాలా మంది చేస్తారు, ఒక స్టోర్ కొనగొట్టాలంటే 100 ఉల్లి దెబ్బలు కొడతారు, కానీ 101 దెబ్బకి అది ఉల్లి రాయి పలుకుతుంది. అది మరి ఆ 101 దెబ్బ ఖుషియా, లేకపోతే ఆ 100 దెబ్బలకు అందులో ఉందా చెప్పండి. 100 షార్ట్స్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యింది. ఆ 101 షార్ట్కి ఆ 100 షార్ట్స్ కలిపితేనే ఆ స్టోన్ బ్రేక్ అయ్యింది. అంతేగాని చూసినవాడికి ఏమనిపిస్తుంది, ఆ 101 ఫస్ట్ దెబ్బ కొడితే ఒక్క దెబ్బకే మొదలుపెట్టే రాడు. కానీ వాడు ఎంత కష్టపడ్డాడు, సక్సెస్ అయినవాడు ఎంత కష్టపడ్డాడు, వాడి వెనక ఏముంది అనేది ఎవ్వరు చూడరు. ఓకే, సక్సెస్ అయినవాడికి లోపల వాడు ఎంత స్ట్రగుల్ అయ్యింది అనేది ఎవరు చూడరు. ఇంకొకటి మామూలు చెప్తే ఎవరు వినడు, సక్సెస్ అయినవాడు చెప్తేనే వినడు. అవునా? ఏదైనా సాధించినవాడు వచ్చి చెప్తేనే వాడు గొప్ప సాధించింది కాబట్టి, వాడు ఏదో చేసింది కాబట్టి మనం వినాలి అని ఒక తాపత్రయం ఉంటుంది. దీనికి ఇందాక మీరు అన్ని గుడ్ సిటిజన్షిప్ కావాలని చెప్పేసి సిగ్మండ్ ఫ్రాయిడ్ ఐడియా ఉందా? సిగ్మండ్ ఫ్రాయిడ్ తెలుసా? సైకాలజీ వనండి. మీరందరూ కూడా మీ కాలేజీకి, నేతాజీ కాలేజీకి, అట్లాగే మీ తల్లిదండ్రులకు మంచి పేరు చెప్పారు నేను కోరుకుంటున్నాను. మీ కాలేజీకి నేతాజీ అంటే యూనిఫామ్ సర్వీస్ నేతాజీ కూడా, అందుకే నేను పిలిస్తే ఆ ఖాతాలు లేకుండా వచ్చిన. థ్యాంక్ యూ.